హిట్ లిస్ట్ 2 hours 8 minutes రన్ టైమ్తో రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన తమిళ్ టు తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సా అని ఒక ఫిల్మ్ ఫ్రాంచైజ్ ఉంటుంది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక 10 మూవీస్ ఉంటాయి. ఈ సా సినిమాలో ఫస్ట్ పార్ట్ తప్ప మిగతా పార్ట్స్లో చావులు ఎంత భయంకరంగా రియలిస్టిక్గా అసహ్యంగా ఉంటాయంటే కళ్ళు మూసేసుకుంటారు చూడలేక. అయితే ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నారంటే ఈ హిట్ లిస్ట్ సినిమా స్టోరీని ఈ సా ఫ్రాంచైజ్ నుండే ఇన్స్పైర్ అయ్యారని 200% క్లియర్గా తెలుస్తుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఫస్ట్ 10 minutesలో హీరో ఇంట్రొడక్షన్ తీసేస్తే ఇంటర్వెల్ వరకు యాక్షన్ ఫిల్లెడ్గా మంచి స్పీడ్తో పరిగెట్టింది, థ్రిల్లింగ్గా. ఇక సెకండ్ హాఫ్ అయితే ముక్కలుగా క్లైమాక్స్ ట్విస్ట్తో ఎంటర్టైన్ చేసింది. ఎందుకో -పాయింట్స్లో మాట్లాడదాం. ఓవరాల్గా ఒకసారి చూడదగ్గ డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ని ఎక్స్పెక్టెడ్గా క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఎంత యాక్యురేట్గా ఎలా అని లాజిక్లెస్గా లేకపోయి ఉంటే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ చెల్లిని అమ్మగారిని ఎవరో ఎందుకో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఏం చేశారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్క్రిప్ట్ని ఇన్స్పైర్ అయినా సరే స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్గా ఇంటర్వెల్కి ఒక 30 minutes రన్ టైం, ఆ యాక్షన్ సెటప్, వెంటనే శరత్ కుమార్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫైట్ సీన్స్, అక్కడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. చాలా చోట్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వీటి వల్లనే సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాడని. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ శరత్ కుమార్ గారు, హీరో విజయ్ కనిష్క గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, కెమియోలో సముద్రకని గారు, కేజీఎఫ్ గరుడ గారు, ఐలీ వెబ్ సిరీస్ టైమ్ అభి నక్షత్ర అందరూ బాగానే యాక్ట్ చేశారు. -పాయింట్స్: ఫస్ట్ సినిమాలో చిరాకు పుట్టిన అతిపెద్ద విషయం ఏంటంటే మళ్ళీ చాలా థ్రిల్లర్స్లో చూపించినట్టే ఓహో ఏదో పెద్ద రీజన్ ఉన్నట్టు అనేలాగా మంచి ఎక్సైట్మెంట్ ఇచ్చేలా సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంతేనా అన్నట్టు సెకండ్ హాఫ్లో తగ్గొట్టేయడం. ఆ రీజన్కి అయితే నిజంగా ఇలానే ఎగ్జాక్ట్గా టైం టు టైం ఎలా అయిపోద్ది, అసలు ఇలా ఎలా అయిపోతాయి, కొంచెం ఓవర్గా లేదు అన్నట్టు అనిపిస్తుంది. మరీ ఇంత సిల్లీగా ఎలా సెట్ చేస్తారని రీజన్ కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఓహో ఇలా జరిగి ఉంటుంది అందుకే ఇలా చేస్తున్నారేమో అని. విష్ణు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. కరోనా పాండమిక్ సీన్, హాస్పిటల్లో ఆక్సిజన్ని అడుక్కునే సీన్ మరీ ఆర్టిఫిషియల్గా ఉంది. సో అందుకే సెకండ్ హాఫ్ అరకొరగా మారింది. ఇదే ఫార్మాట్లో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ముందుకెళ్తున్న కొద్దీ లాజిక్లెస్గా ఎక్స్పెక్టెడ్గా మారుతుంది. కానీ స్టిల్ చాలా చోట్ల థ్రిల్లింగ్గానే వెళ్ళింది మూవీ. ఇట్స్ ఎ వాచబుల్ థ్రిల్లర్ దట్ ఎంటర్టైన్స్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.